జనరల్గా చెప్పండి, దైవారాధన వల్ల ప్రమాదమా? తప్పకుండా ప్రమాదమా మనిషికి? పై వీడియోలో ఉన్న వ్యక్తి నాస్తికుడు మరెవరో నాకు తెలియదు. బుద్ధిస్టులు కూడా దేవుణ్ణి నమ్మరు. ఈ వ్యక్తి గురించి నేను ఎందుకు వీడియో చేయాల్సి వస్తోంది అంటే, ఆ వ్యక్తి హిందూయిజాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకో తెలియదు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అతను హిందువుల్ని మూర్ఖుల్లా చూపిస్తున్నాడు. దైవారాధన చేయడం, దైవ ప్రార్థన చేయటం ప్రమాదం అని చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మన మీద మనకే కాన్ఫిడెన్స్ పోయేలాగా, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఆ పని చేయకూడదు, ప్రార్థించకపోతే మానేసేయచ్చు. కానీ మన నమ్మకాలని దెబ్బ కొట్టడానికి వాళ్ళెవరు? అన్యమత